చల్లగా చల్లగా. కార్తికేయ. ప్రేమా 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది, నీ శ్వాసలో నది చేరింది, నేనున్న సంగతే మరిచింది. ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమా దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి. నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి. నా గుండె లోతుల్లో దాగుంది నీవే, నువ్వు లేక లోకంలో జీవించలే తోనే బ్రతికున్నా. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది, నీ శ్వాసలో నాది నిలిచింది, నేనున్న సంగతే మరిచింది. ప్రేమా ప్రేమా నిమిషాలు సూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి. విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి. ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేవా, అది నాకు చాలే చెలి. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది, నీ శ్వాసలో నాది చేరింది, నేనున్న సంగతే మరిచింది. ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి
వాకిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా ఇది ఏఆర్ రెహమాన్ గారి 25th సాంగ్ అని చెప్పావు కదా? ఏఆర్ రెహమాన్ గారి 25th సినిమా. ఏఆర్ రెహమాన్ గారి 25వ చిత్రం ప్రేమదేశం. అవును సార్. ఓకే. ఎన్నో వేదికల మీద నేను నాన్నగారు ఈ పాట పాడాము. జడ్జెస్ ఓవర్ టు యు. కార్తికేయ, నమస్కారం మ్యామ్. నమస్కారం అమ్మా. స్వరాగేమో రామోజీ ఫిల్మ్ సిటీ అంతా తిరుగుతూ ఉంటాడు, నువ్వేమో క్యారవాన్లో ఒక మూలగా ఎక్కడో పడుకొని ఏదో ప్రార్థన చేసుకుంటూ లేకపోతే క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటావు. రకరకాలుగా ఊహించాను నేను ఇవాళ, కానీ చాలా భయం లేకుండా పాడేసావు. ఎంత అద్భుతంగా పాడావో చెప్పలేను. ధన్యవాదాలు. చాలా చాలా బాగా పాడావు, చాలా మంచి పాట పాడావు. సందర్భోచితమైనటువంటి రౌండ్ ఇది. సిల్వర్ జూబ్లీ ఫైనల్స్లో ఫినాలేలో 25th అంటే వాళ్ళకు కూడా వాళ్ళ కళాకారుల లైఫ్లో 25 years సస్టైన్ అవ్వడం అనేది ఎంత కష్టమైన విషయం. సో అలాంటి 25th మైల్ స్టోన్ మూవీ ఆర్ సాంగ్, బట్ దిస్ రౌండ్ ఇస్ ఫెంటాబులస్ రౌండ్ అండ్ చాలా మంచి ప్రారంభం. అద్భుతంగా పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. కార్తికేయ, చాలా బాగా పాడావు, మంచి పాట కూడా. 18 సంవత్సరాల పాటు భారత వైమానిక దళంలో భువనచంద్ర గారు సేవలు అందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి సినిమా రంగంలోకి వచ్చి 38 సంవత్సరాల పాటుగా పాటలు రాస్తున్నారు ఆయన. చాలా మంచి అనువాద గీతం ఇది, బాగా పాడావు. ముఖ్యంగా నాకు 2 చరణాలు బాగా పాడావు. చరణాల తర్వాత పల్లవి ఎప్పుడు వచ్చినా కూడా పల్లవిలో ఎందుకో ఇంకా నాకు ఇంకొంచెం శక్తివంతంగా పాడితే బాగుండని నాకు అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం. చరణాలు మాత్రం చాలా బాగా పాడావు. అదొక్కటే నాకు అనిపించిన లోపం, కానీ మళ్ళీ పల్లవి అందంగానే పాడావు, కానీ ఇంకో కొంచెం శక్తి సరిపోలేదు అనిపించింది. అందంగా మధురంగా ఎలా ఉండాలో అలా పాడావు, కానీ ఇంకొంచెం బలంగా ఉంటే బాగుండని నా అభిప్రాయం. అది అంతే, మిగతా అంతా బాగుంది. ధన్యవాదాలు. కార్తికేయ, బాగుందమ్మా. గంభీరమైన స్వరకల్పన ఇది, అంతే మధురంగా నువ్వు పాడావు. ఇందులో ఉన్న టెన్షన్ కూడా ఈ రాగంలో ఇది స్ఫురింపజేసేలా, ఎందుకంటే సమీపించింది ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలో, ఇంకా దగ్గర పడింది నిర్ణయం అనేది సూచించే విధంగా కూడా ఉంది ఈ మెలోడీ. అదేవిధంగా నువ్వు చక్కగా పాడావు. నీకు శుభాకాంక్షలు. నీకు ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు సార్. మంచి స్టార్ట్ కార్తిక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.